ఎవరు ఎవరది? అమ్మ రేఖ, ఏమిటమ్మా? రేఖ, ఏమైందమ్మా? నా కష్టం చెప్పుకోవడానికి కన్న తల్లి లేదు. తల్లిని మరిపించి పెంచిన నాన్న నా మనసును అర్థం చేసుకోలేదు. మీరు కూడా కాదు పొమ్మంటే నేను... అసలేం జరిగిందమ్మా? మీ అబ్బాయి మా ఇంటి గడప తొక్కదని శపథం చేశారు. నేను ఆయన్ని మర్చిపోవాలని శాపమిచ్చారు. వాడికంత కోపం ఎందుకు వచ్చిందమ్మా? దానికి మా నాన్నే కారణం. రాజా తల్లి హిందువు కాదు, ముస్లిం అంటూ మైనర్ బాబు మా నాన్న చెవులో చెడు నూరిపోశాడు. అక్కడే మొదలైంది గొడవ. ఓహో, అలాగా? కన్న తండ్రిని ఒప్పించను లేను, రాజాను నొప్పించను లేను. అందుకే మా నాన్నని శాశ్వతంగా వదిలి ఇక్కడికి వచ్చేశాను. ఈ ఇంట్లో నా రాజా ఉన్న ఈ గుడిలో నాకెంతో చోటివ్వండి. కాదనకండి, నన్ను కాదనకండి. రేఖ, ఎవరేమన్నా ఎన్ని అవంతరాలు వచ్చినా నువ్వు ఈ ఇంటి కోడలువేనమ్మా. కానీ నువ్వు భీమే గారి కూతురు కూడా. ఆ సంగతి మాత్రం మర్చిపోవద్దు. రాజా పెంచిన ఈ తల్లి కోసం ప్రేమించిన నిన్ను కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డాడు. మరి నువ్వు కన్న తండ్రినే కాదని వచ్చేశావు. రాజాని ప్రేమించడం తప్పని నేను అంటలేదమ్మా. కానీ నీ ప్రేమ మరొకరికి గుండెకోత కాకూడదు. పద, నిన్నింటి దగ్గర వదిలి వస్తాను. పదమ్మా. మరి మా నాన్న ఏమీ అనరు. నేను వచ్చి మీ నాన్నగారితో అన్ని వివరాలు మాట్లాడతాను. నిన్ను నీ పుట్టింటికి పంపడమే కదమ్మా, మా ఇంటికి తెచ్చుకునే బాధ్యత కూడా నా మీద ఉంది. పద. నువ్వెక్కడికి వెళ్ళనవసరం లేదు రాజా. మన ఇద్దరి మధ్య దాటరాని గీత గీశాడు మీ నాన్న. అది దాటి రావద్దని, నన్ను మర్చిపోమని నీకు అప్పుడే చెప్పాను. మరి ఎందుకు వచ్చావు ఇక్కడికి? రాజా, రేఖ నాకంతా చెప్పింది. 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయాలన్నారు. మీ పెళ్లి చేయడానికి 100 నిజాలు చెప్పాల్సి వస్తోంది. నేను వెళ్ళి ఆ భీమయ్య గారితో మాట్లాడతాను. అమ్మా, ఆ గణపయ్య గారికి సంజాయిషి చెప్పాల్సినంత నేరం మనమేం చేయలేదు. రాజా, ఇందులో నువ్వేమి కలగజేసుకోవడానికి వీల్లేదు. అమ్మా, నువ్వు వెళ్ళి భోంచేయి. వెళ్ళు. వెళ్తున్నాను. పదమ్మా.